హలో గైస్, వెల్కమ్ టు ప్రసాద్ గేమింగ్ వైట్. మీకైతే ఒక యూట్యూబర్ని అయితే చూపించాను కదా, రోజైతే యూట్యూబ్ ఛానల్ కూడా చూపించాను. ఇప్పుడు తనతో అయితే మనం అయితే రూమ్ అయితే ఆడబోతున్నాం గైస్. అయితే తనతో అయితే మనం అయితే రూమ్ అయితే ఆడదాం గైస్. తనైతే రూమ్ కలుపుతుంది. ఇప్పుడు దాకా వీడియో పెట్టినందుకు అయితే సారీ. ఎలాగో స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అలాగే నాకైతే స్విమ్మింగ్ క్లాస్కి అయితే వెళ్ళడం వల్ల మీకైతే వీడియో అయితే పెట్టలేకపోతున్నాను. మీరు స్పీడ్గా 1K సబ్స్క్రైబ్ అయితే కనుక నా ఫేస్ రివ్యూలు అయితే ఛానల్కి అయితే వచ్చేద్ది. నన్ను ఎంతమంది అయితే సపోర్ట్ చేస్తున్నారో ఇంకా సపోర్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు తనతో అయితే రూమ్ ఆడదాం. నేనైతే డిజిటాగ్లో అలాగే UMP అయితే ఎట్టమన్నాను. హోలీ హెడ్స్ బాడీలు అయితే వద్దని చెప్పాను. ఇప్పుడైతే మనం అయితే ఆడదాం. నేను తన యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టినప్పుడు అయితే తనైతే నాకైతే థ్యాంక్ యూ తమ్ముడు అని అయితే పెట్టింది. కావాలంటే మీరైతే తను వీడియో పెట్టిన కింద కామెంట్ అయితే చూడండి. నేనైతే అబద్ధం ఆడుతున్నాను అనుకుంటే కనుక ఒకసారి మీరు వెళ్ళి అయితే చూడండి కామెంట్లో. తను పెట్టింది నాకు. ఓకే, UMP అలాగే డిజిటాగ్ అయితే పెట్టింది. అన్లిమిటెడ్ గ్లోవల్స్ అలాగే. ఇప్పుడైతే మనం అయితే ఆడదాం. ఓకే, డిజిటాగ్ UMP తనైతే 4 మ్యాచెస్ అయితే పెట్టింది. నేను గెలుస్తాను లేదా తను ఓడిపోద్దో చూద్దాం. నేను గెలిస్తే మాత్రం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను గెలిచినా గెలకపోయినా మీకైతే వీడియో అయితే వచ్చేది. ఓకే, మనకైతే 4 రౌండ్స్ అయితే పెట్టింది. ఓకే, ఇంకోండి తనైతే ఇక్కడే ఉంది. మన దగ్గర డిజిటాగ్ అలాగే UMP ఉంది. తను అదిగోండి. తనైతే మీకైతే ఆనే ఉంటుంది. అదిగోండి. ఇప్పుడైతే మనం అయితే వేసుకోడేద్దాం. తనైతే UMP అయితే తీసాను. చాలా డ్యామేజ్ ఇస్తుంది. నేనైతే సోనీ అంటున్నది శాంసంగ్ వేసుకున్నాను. నేనైతే దీన్ని శాంసంగ్ అంటాను. ఓకే, తనైతే కాలుద్దాం. UMP ఉన్న మన దగ్గర వేసేద్దాం. ఒక డ్యామేజ్ అడ్డదే 25, 26 అడ్డదే డ్యామేజ్. మనకి డ్యామేజ్ అయితే కొట్టింది. ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ సెకండ్ రౌండ్ అయితే ఆడదాం. ఫస్ట్ రౌండ్ అయితే నేనైతే కొట్టిస్తాను. సెకండ్ రౌండ్ తన కొడుతుందా లేదా నేను కొడుతున్నా అయితే చూద్దాం. ఓకే, UMP అలాగే డిజిటాగ్ అని అయితే చెప్పాను కదా, ఓన్లీ 1 టైప్సే. చూద్దాం అన్లిమిటెడ్ గ్లోవల్స్. ఓకే, ఫస్ట్ రౌండ్ అయితే నేనైతే కొడిస్తాను. ఇంకా నేను 3 రౌండ్స్ కొడితే మనకైతే బోయ్ వస్తుంది. తను ఇంకా 4 రౌండ్స్ కొడితే తనకు బోయ్ వస్తుంది. ఇప్పుడైతే ఎలా కొడదాం అనేది అయితే చూద్దాం. మనమైతే మేడ ఎక్కేద్దాం. మేడ నుంచి అయితే దొంగ దెబ్బ అయితే వేసేద్దాం. చూసారా, తనైతే గ్లోబల్ అయితే వేసుకుని వస్తుంది. ఇప్పుడు మనం అయితే డిజిటాగ్తో అయితే 1 టైప్ లాగానికి అయితే చూద్దాం. గైస్, తను కూడా తక్కువ అంచనా అయితే వేయకండి. తను కూడా చాలా బాగా ఆడుతుంది. చూడండి మీరే తను ఎలా ఆడుతుందో. చాలా బాగా ఆడుతుంది. ఫస్ట్ రౌండ్ అయితే నేనైతే కొడిసాను. మళ్ళీ సెకండ్ రౌండ్ అయితే తనైతే కొడిసింది. ఇప్పుడైతే ఈక్వల్. ఇప్పుడైతే మళ్ళీ ఆ గన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఆ గన్స్తోనే తీసి అయితే కొట్టాలి. ఓకే, నేను ఈక్వల్, తను ఈక్వల్. తను రౌండ్ నేను రౌండ్. చూద్దాం బోయా అయితే ఎలా కొడతారనేది. ఓకే, నేను ఇదైతే చూద్దాం ఎలా కొడతారో ఈ మ్యాచ్ అయితే. తనైతే అన్లిమిటెడ్ గ్లోవ్స్ పెట్టింది, అందుకే నేనైతే ఓడిపోతున్నాను. అందుకోండి, తను కూడా బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. నేను బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అయితే కొడేద్దాం అనుకున్నాను. గైస్, చెప్పడం మర్చిపోయాను గైస్, చాలా సారీ గైస్. ఎందుకంటే నేను మర్చిపోయి హెడ్స్ అయితే అన్నాను, కానీ హెడ్స్ అయితే కాదు, ఇది అయితే బాడీలు అంట. తనైతే ఇప్పుడైతే చెప్పింది. సారీ గైస్, మీకైతే అబద్ధం చెప్పినందుకు. నేనైతే హెడ్స్ అయితే అనుకున్నాను. తనైతే ఫస్ట్ హెడ్స్ అంది, మళ్ళీ బాడీలు ఎందుకు ఎట్టిందో తెలీదు అంతే. ఓకే, సెకండ్ రౌండ్ అయితే మనమైతే కొడిసాం.
ఇంకా మనం వచ్చేసి ఇంకా 2 రౌండ్స్ కొడితే బోయ్ అయితే మందే. ఓకే, ఇప్పుడైతే మనం అయితే వెళ్దాం. మనకైతే 6 మినిట్స్ కాదు సెకండ్స్ ఉంది. మనమైతే బేగల్ అయితే మనమైతే బోయ్ అయితే కొడదాం. ఓకే గైస్, మీకైతే ఇంకో వీడియో అయితే పెడతాను. మీకైతే పవర్స్ అంటే ఇప్పుడు మనకి ఫ్రీ ఫైర్లో పవర్స్ ఉంటాయి కదా, ఆ పవర్స్ అన్ని ఎలా పనిచేస్తాయో అయితే కొంతమందికి అయితే సరిగ్గా అయితే తెలీదు. దానికోసం కూడా నేనైతే వీడియో అయితే పెడతాను కొన్ని రోజుల్లో. ఓకే, 1 టబ్ అయితే లాగుదాం. తనైతే చాలా బాగా ఆడుతుంది గైస్. 1 టబ్ అయితే వేసింది. తను 2 రౌండ్స్, నేను 2 రౌండ్స్. ఓకే, నేను ఈక్వల్ కొడుతున్నాను గైస్. ఇందాక నేను ఒక మ్యాచ్ కొట్టినప్పుడు తను ఒక మ్యాచ్ కొట్టింది, మళ్ళీ 2 మ్యాచ్ కొట్టినప్పుడు తను 2 మ్యాచ్ కొట్టింది. నేనైతే బోయ్ అయితే నాదైతే అనుకుంటున్నాను. ఓకే, మీకైతే ఇంకా వీడియోలు పెట్టడానికి అయితే నేనైతే ట్రై చేస్తూ ఉంటాను. మీకైతే ఒక గిల్ వీడియో పెడదాం అనుకుంటున్నాను, లైవ్ పెడదాం అనుకుంటున్నాను. మీరు అందరూ కొంచెం సపోర్ట్ చేయండి. నాకైతే 1K సబ్స్క్రైబర్లు కానీ అవుతాయి, నా ఫేస్ రివీల్ వీడియో అయితే పెడతాను. మీకు ఎవరికన్నా ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకైతే వీడియోని అయితే పంపించండి. ఓకే, తనకైతే చాలా డ్యామేజ్ అడ్డది, ఇంకో చిన్న డ్యామేజ్ అంతే. ఓకే, నేను 3 రౌండ్స్, తను 2 రౌండ్స్. నేను ఇంకా ఒక్క రౌండ్ కొడితే బోయా మందే. నేనైతే కొడతానైతే నేనైతే అనుకుంటున్నాను, చూద్దాం. నేను 3 రౌండ్స్, తనైతే 2 రౌండ్స్. ఇప్పుడైతే మనమైతే ఆడదాం. మనకైతే ఇంకా 10 సెకండ్స్ అయితే ఉంది. ఓకే, ఇంకా 6 సెకండ్స్. ఓకే, టైం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనమైతే వెళ్దాం. గ్లోవెల్ అయితే అన్లిమిటెడ్ గ్లోవెల్స్. ఓకే, తనైతే ఎప్పుడు వచ్చినా గ్లోవెల్ వేసుకుంటూనే వస్తుంది. మనము గ్లోవెల్ వేసుకుని వెళ్ళకపోతే మనకు అయిపోద్ది. నాకైతే చెయ్యి జారిపోయింది. ఇప్పుడైతే మెడికిట్ అయితే వేద్దాం. ఓకే, తనైతే గ్లోవెల్ వేసుకుని అయితే వస్తుంది. నేనైతే రాకుండా అయితే గ్లోవెల్ అయితే వేస్తుంది. చూసారా తను ఎంతరాని వస్తుందో. నేను ఇలా గ్లోవెల్ వేసాను, తనైతే హౌస్ నుంచి వస్తుంది. తనైతే మెడికిట్ అయితే వేసుకుంటుంది. మనము కొంచెం హెల్ప్ చేద్దాం దానికైతే. ఇప్పుడైతే వేసేద్దాం. మీరైతే ఎనిమికి అయితే హెల్ప్ చేస్తారో లేదో కానీ నేనైతే హెల్ప్ చేస్తాను. సో నడిపింది గైస్. ఇప్పుడైతే మనమైతే 3 రౌండ్స్. అదేంటో కానీ ఇద్దరం ఈక్వల్గా కొడుతున్నాం. నాకు తెలుసుండి నేనైతే మ్యాచ్ అయితే నేనే కొడతాను అనుకుంటా. ఎందుకంటే ఎప్పుడు జరిగినా నేను కొట్టిన తర్వాతే తను కొడుతుంది, మళ్ళీ నేను కొట్టిన తర్వాతే తను కొడుతుంది. కాబట్టి చూద్దాం. నేనైతే ఓడిపోతానేమోనని భయం వేస్తుంది. నేను ఓడిపోతే కనుక నా సిగ్గుజారం అయితే తీసేద్దా అమ్మే. చూద్దాం, మనమైతే కొడదాం. ఏదోలాగా మనమైతే రౌండ్ కొట్టి మనం తనను ఉడికేద్దాం. చూద్దాం. ఓకే, నేనైతే ఏదోలా కష్టపడిపోయి ఎలా అన్నా కొడేస్తాను దానికి. నేనైతే బోయ్ అయితే ఎలా అన్నా కొడేస్తాను గైస్. చూద్దాం. నేను గైస్ తనైతే బయటకు వచ్చింది, డ్యామేజ్ అయితే అడ్డది. ఓకే, వేసేద్దాం. ఇప్పుడైతే బాగా డ్యామేజ్ అయితే చాలా ఇచ్చింది గైస్. ఓకే, ఇప్పుడైతే సోన్ అయితే వేద్దాం. ఓకే గైస్, మనం అయితే బోయే కొడతాం. సరే గైస్, బాయ్.